హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. పెందలాడి నిద్ర లేచినప్పుడు అలా ఒకసారి బయటికి వెళ్ళి అప్పుడప్పుడే తెల్లవారుతున్న సూర్యుని చూస్తూ ఇలాంటి మొక్కలను చూస్తే మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు రోజు చాలా హాయిగా అనిపిస్తుంది, పాజిటివ్గా ఉంటాము. మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించి చూడండి. ఇక్కడ మీకైతే ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. నా దగ్గర అయితే ఈ మందార పూలు 1-2 అలా వస్తూ ఉంటాయి ప్రతిరోజు. మీ దగ్గర కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇవి జుట్టుకు బాగా ఉపయోగపడతాయి. ఇలా పుప్పొడి వచ్చే ఒంటరెక్క మందారాలను తీసుకొని మనం పొడి చేసుకొని నూనెలో రాసుకొని బాగా మర్దన చేసుకున్నట్లు ప్రతిరోజు కనుక ఆయిల్ రాసుకున్నట్లయితే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది, ప్లస్ చుండ్రది రాకుండా ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా పేనుకొరుకుడు అట్లాంటివి ఉన్న వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. నేను ప్రాక్టికల్ చేసి చూశాను, అందుకే నేను మీకు ఇంత కరెక్ట్గా చెప్పగలుగుతున్నాను. ఆ పొడి వేసి నూనె రాసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే మనం తలస్నానాలు అలా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. అలా వదిలేసినా పర్వాలేదు, ఎందుకంటే దానివల్ల వచ్చే మనకి ఉపయోగం ఎక్కువ ఉంటుంది కానీ నష్టం అయితే అసలు ఏమీ ఉండదు. ఇదైతే ఆర్గానిక్ బెల్లం, చూడటానికి ఇలా నల్లగానే ఉంటుంది కానీ పంచదార బెల్లం కన్నా కూడా ఇంకా తీపి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది కొడితే దానిలాగా అస్సలు ఇది బ్రేక్ అవ్వదు. ఇలా ఖచ్చితంగా చాకు పెట్టుకుని తురుముకుంటేనే ఇది వస్తుంది. ఎందుకో ఒక్కొక్క రోజు ఉదయం పూట అసలు ఏమీ తినాలనిపించదు, తాగడానికి ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. దానికోసమే ఈరోజు ఇవి తయారు చేస్తున్నాను. అందరూ ఉదయం లేవగానే పొయ్యి వెలిగించి కాఫీ టీలు పెడతారేమో, ఆ మాటే వినిపించదు. నిద్ర లేవగానే వేడి నీళ్ళు లేకపోతే నిమ్మకాయ తేనె కలుపుకొని నీళ్లు తాగడం ఇట్లాంటివే చేస్తూ ఉంటాము. వాతావరణం ఏంటో ఇంకా చల్లబడకుండా ఇంకా బాగా వేడిగా అనిపిస్తుంది. బాడీ కూడా ఓవర్ హీట్ అయిపోయి చల్లగా ఏదైనా తాగితే బాగుండు అనిపిస్తుంది. అందుకే ఈరోజు ఉదయాన్నే మజ్జిగ తయారు చేశాను. ఇక మా ఇంట్లో పంచదార కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా బెల్లము తేనె ఎక్కువ వాడుతూ ఉంటాము. ఈ మజ్జిగలో కూడా తేనె వేసుకొని తాగడానికి ఇష్టపడతాము, కానీ ఇప్పుడు పంచదార ఉంది కదా అని చెప్పేసి అలా వేసాను అంతే. చల్లగా తాగాలనిపిస్తుంది కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసుకొని మజ్జిగ తాగుతున్నాము. ఈ ఐస్ క్యూబ్స్ పంచదార అనేది కూడా వాడటం చాలా తక్కువ అబ్బా, ఎప్పుడో ఒకసారి తాగుతూ ఉంటాం ఇట్లా. వీటిని అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఏదైనా సరే మనం ఆన్లైన్లో కొన్నప్పుడు కొరియర్ రాగానే వెంటనే అలా బడబడ ఓపెన్ చేయకుండా ఖచ్చితంగా వీడియో తీసుకుంటే మంచిది. వాటికి ఏమైనా డ్యామేజ్ ఉన్నా కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనం వెంటనే మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. ఆన్లైన్లో తీసుకున్న వాటికి ముందే ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వీడియో అడుగుతారు. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే ఆ వీడియో చూపిస్తే ఓకే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పెట్టేస్తే మళ్ళీ మనకు కావాల్సిన వస్తువు అయితే వస్తుంది. ఇక్కడ నేను అలానే నైటీలు ఆర్డర్ పెట్టాను. వచ్చిందాక కూడా ఒక కన్ఫ్యూజనే, ఎలా ఉంటుందో క్లాత్ ఏంటో అని. ఇక్కడైతే మనం బయట షాప్కి వెళ్ళి చక్కగా వెంటనే చూసి అప్పటికప్పుడు అన్నీ చెక్ చేసుకొని తీసుకొచ్చుకుంటాము. ఇది అట్లా కాదు, మనం బుక్ చేసుకున్నాక వారం రోజులకు వస్తుంది. మళ్ళీ దీన్ని చూసి అంతా చెక్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ రిటర్న్ పెట్టాలి, మళ్ళీ ఒక వారం పట్టిద్ది. ఇదైతే క్లాత్ అంతా బాగానే ఉంది, సైజ్ కూడా కరెక్ట్గా సరిపోయింది, ఓకే అనిపించింది. ఏముంది సింపుల్గా ఇంటి దగ్గర కూర్చొని కొనుక్కోవడమే అనుకుంటాము, కానీ ఎలా మన కళ్ళతో చూసి కొనుక్కుంది వేరు. ఇట్లా కొనుక్కున్న దాంతో కొద్దిగా టెన్షన్ అయితే ఉంటుంది. మంచిగా ఉంటే ఓకే, మంచిగా లేకపోతే మళ్ళీ అది తిరిగి వెళ్ళి మన దగ్గరికి రావడానికి ఇంకా 10 రోజులు టైం పడుతుంది. దీనికన్నా ముందు ఇంకొకటి ఆర్డర్ పెట్టుకుంటే మంచిగా వచ్చింది, అదంతా పర్ఫెక్ట్గా బాగుంది, ఓకే అనిపించాక మళ్ళీ దీన్ని ఆర్డర్ పెట్టాము. ప్యాకింగ్ అయితే అంతా పర్ఫెక్ట్గా గట్టిగానే ఉంది, మనం ఎంత లాగుతున్నా కూడా రావట్లేదు. కానీ ఇది ట్రాన్స్పోర్ట్లో చాలా దూరం నుంచి వస్తుంది కదా, అటు ఇటు అవటం వల్ల ఏమో వస్తువు చూడటానికి బాగుంది కానీ లోపలైతే చాలా బ్రేక్ అయింది. మనం ఏదైనా వేసిన వెంటనే కిందకి కారిపోతూ అట్లా వస్తుంది. పచ్చళ్ళు పెట్టుకోవడానికి సిరామిక్ జాడీలు తీసుకున్నాను.
జాడీలు అయితే చాలా మందంగా బాగున్నాయి, కానీ ఒకటి బాగా మంచిగా ఉంది, ఒకటైతే లోపల బ్రేక్ అయ్యింది. పచ్చడి పెట్టగానే ఆయిల్ అంతా కింద కొలికిపోతుంది. ఇలాంటివి ఓపెన్ చేయగానే మనము క్లీన్ చేసేసుకొని వెంటనే ఏవైనా పెట్టేసుకోకూడదు. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక నైట్ అంతా నీళ్లు పెట్టేసి పక్కన పెట్టేస్తే ఆ నీళ్లు ఒలికిపోతున్నాయా లేదా అని చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది జాడీ కరెక్ట్గా మంచిగా ఉందా లేదా అని. మంచిగా ఉంటే తర్వాత మనం దేనికైనా వాడుకోవచ్చు. కానీ ఇక్కడ నేను అలానే చెక్ చేస్తే ఒకటైతే కారిపోతుంది. ఇంకా 2 ఒకేసారి బుక్ చేసాం కాబట్టి మళ్ళీ తిరిగి 2 వెనక్కి రిటర్న్ పెట్టేశాము. జాడీలు అయితే చాలా మందంగా గట్టిగా చాలా బాగున్నాయి. ముందు తీసుకున్న జాడీ అయితే ఇది బాగా మందంగా గట్టిగా చాలా బాగుంది. దీనిలో నేను డైలీ వాడుకోవడానికి కారప్పొడి వేసి పెట్టుకున్నాను. మరి ఈరోజు వీడియో కూడా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.